నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఇప్పుడు కొత్తగా ఒక నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. డిఎస్సి పోస్టింగ్లో అవకతవకలు జరిగాయని, కొంతమంది అయితే లోకేష్ గారు యువకాలంలో పాదయాత్రలు నడిచినటువంటి వాళ్ళకు కూడా టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చారని, అలాగే కొన్ని డిఎస్సి ఉద్యోగాల్ని అమ్ముకున్నారని అనేటువంటి ఆరోపణలతోటి వైసీపీ ఆరోపణలు చేస్తుంది. అట్లాగే నిన్న పేర్ని నాని లాంటి ఒక మహానుభావుడు బ్రిడ్జ్ అంటే ప్యాకాట్లో ఆడిన వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాన్ని ఇచ్చారు అని చెప్పేసి ఆయన ఒక మాట మాట్లాడిపోయాడు. సరే, ఇవన్నీ నేను అడిగేదానికంటే, నేను వైఎస్ఆర్సీపీ పార్టీని, ప్రభుత్వాన్ని మీద ఎందుకు మీరు ఫైట్ చేయట్లేదు? ఈ విషయం మీద ప్రతి చిన్న విషయానికి మీరు కోర్టులోకి వెళ్తున్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రీలు అట్లాగే పరిశ్రమలకు భూముల కేటాయింపులపైన మీరు న్యాయస్థానాల్లో కేసులు వేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఇంత పెద్ద అవినీతి జరిగిందని మీరు భావిస్తుంటే, నిజంగా అవినీతి అనుకుంటే ఎందుకు మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించట్లేదు? కేసులు ఎందుకు ఫైల్ చేయట్లేదు? కేవలం జగన్ ఎందుకు కావాలని ఈ ఓటు బ్యాంకింగ్ రాజకీయాన్ని తెరపైకి తెచ్చాడు అనేదానికంటే ముందు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అందులో అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరితోటి ఒక మీటింగ్ కండక్ట్ చేశాడు. అందులో వైఎస్ఆర్సీపీ ఒక ఆర్టిస్టు బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఒకసారి ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, అంటే స్క్రిప్ట్ బాగానే ఇచ్చాడు, కాకపోతే మనోడు కొద్దిగా ఫస్ట్ టైం మాట్లాడటంతో టంగ్ స్లిప్ అయిపోయి అడ్డంగా దొరికిపోయాడు. అంటే ట్రైనింగ్ బాగా ఇవ్వలేదు. సరే, ఒకసారి మన ఆర్టిస్టు ఏం మాట్లాడుతున్నాడో చూసిన తర్వాత ఆ వీడియో మీద ఆ తర్వాత మనం ఫుల్ ఫోకస్గా అసలు జగన్ ఏం ఆశిస్తున్నాడు, ఎందుకు ఇలాగా వ్యవహరిస్తున్నాడు, రాష్ట్ర ప్రయోజనాల కంటే ఆయన కుర్చీ ఎక్కడానికే ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనే దానికి నిదర్శనం ఇప్పుడు ఒక ఆర్టిస్టు పాపం బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఎందుకంటే హారిజెంటల్ విధానం మీద వీళ్ళకి అవగాహన లేకపోవటం ఒకటి, అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఏమాత్రం తెలుసుకోలేని వైసీపీ పేటీఎం గాళ్ళు ఇలా వ్యవహరిస్తూ ఉంటారు. సరే, ఒకసారి బాగా పర్ఫార్మెన్స్ చేసినటువంటి మనోడు పర్ఫార్మెన్స్ చూద్దాం. ఒకసారి మీరందరూ వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, నా పేరు బాలకృష్ణ సార్. మాది ఈస్ట్ గోదావరి, కాకినాడ సార్. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థిని సార్. నాకు ఈ డిఎస్సిలో 75.5 మార్క్స్ వచ్చాయి సార్. నాకు కాల్ లెటర్ ఫస్ట్ ఫేజ్లోనే ఫస్ట్ డే నాకు వచ్చింది సార్. నాది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సార్. నా వెరిఫికేషన్ కంప్లీట్ అయింది సార్. నాది రిజిస్టర్ లిస్ట్లో కూడా నా పేరు లేదు సార్. ఎందుకు పోయిందని నేను డిఓ ఆఫీస్కి వెళ్తే, నీ క్యాస్ట్లో ఒకరు స్పోర్ట్స్ పర్సన్, 2 ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఇవ్వడం ద్వారా హారిజెంటల్ విధానం అమలుపరచడం ద్వారా నీ ఉద్యోగం కోల్పోయింది అని అన్నారు సార్. అది ఎలా ఇచ్చేస్తారు సార్? నేను మెరిట్ స్టూడెంట్ని, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కాదని నేను అనట్లేదు. నేను ఒకరికి ఇచ్చినా ఇబ్బంది లేదు, కాకపోతే ముగ్గురికి ఒకే క్యాస్ట్లో ఇవ్వడం వల్ల నేను మెరిట్ అభ్యర్థిని నష్టపోతున్నాను కదా అని చెప్పేసి అన్నాను సార్. అలా కాదు, నలుగురు ఉన్నా సరే మేము ఇచ్చేస్తాము ఆ కోటాను బట్టి అని చెప్పేసి అన్నారు సార్. అంటే ఇప్పుడు మేము మెరిట్లో ఉన్న ఎంత చదువుకొని రెగ్యులర్గా చదువుకొని దానికి సంబంధించిన సర్టిఫికేట్ సంపాదించుకొని మెరిట్ ఉండి క్యాస్ట్లో నాకు ఉద్యోగం పోతే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు టీచ్ చేస్తారు సార్? అది స్పోర్ట్స్ వెరిఫికేషన్ కూడా 1 మంత్ బిఫోర్ అయిపోయింది సార్. ఒక వ్యక్తి ఉన్నాడని తెలిసి నాకు కూడా ఎందుకు పంపించడం సార్? పంపించుకుంటే సరిపోతుంది సార్. ఉండి కూడా నాకు పంపించారు సార్. దయచేసి మీరు ఈ విషయంలో న్యాయం చేయండి సార్. 98లోను 2008లోను ఎలా అయితే అభ్యర్థులకు మీరు న్యాయం చేశారో, ఈరోజు మీ మెరిట్లో ఉన్న మా వెరిఫికేషన్ అయిన వారందరికీ కూడా మా అందరికీ మీరు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరూ న్యాయం చేయమని జగన్మోహన్ రెడ్డి గారు ముసి నవ్వుతున్నాడు. అయ్యా ఆర్టిస్టు, 1998లో జగన్మోహన్ రెడ్డి నీకు న్యాయం చేయడానికి 98లో ఎవరున్నారయ్యా? 98లో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అవునా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హైదరాబాద్లో వాణి పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన ఆరోపణ ఎదుర్కొంటున్నాడు. అంటే కొంపదీసి ఆయన ఇచ్చిన క్వశ్చన్ పేపర్ తీసుకొని నువ్వు అప్పుడు 10th క్లాస్ రాసావో నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఊరికే ఏదో మాట్లాడి చెప్పటం కాదు. కాబట్టి 1998లో అసలు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష పరోక్ష రాజకీయాలలో ఆయన అసలు లేడు. మరి ఆయన ఎట్లా న్యాయం చేశాడు? అదే లాజిక్. నేను అడిగేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అన్యాయం జరిగిందా దాన్ని పక్కన పెట్టండి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం హారిజెంటల్ విధానంలో కొన్ని బెనిఫిట్స్ కొంతమందికి వచ్చాయి, కొంతమంది నష్టపోయిన మాట వాస్తవమే.
అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన తీసుకొచ్చుకొని 98లో మీరు న్యాయం చేశారు సార్, 2008లో మీరు న్యాయం చేశారు సార్ అంటే ఆయన ఏంది నాకు అర్థం కావట్లేదు అసలు ఈ డైరెక్షన్ ఏంటి? అవతల వ్యక్తి పాపం జాబ్ రాలేదని బాధపడుతున్నాడు. సరే, దాని గురించి మాట్లాడాలి. ఎందుకు ఈ సొంత స్క్రిప్ట్ డబ్బాలు కొట్టించడం ఎందుకు? 98లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? అందరూ ఎవరైనా ప్రత్యక్ష పరోక్ష రాజకీయాలలో ఏమైనా ఉన్నాడో ఒకసారి చెక్ చేయండి. పోనీ 98లో ఏమైనా డిఎస్సి, ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో ఏమైనా అవకతవకలు జరిగాయా? సరే, 2008లో ఎవరి మీద పోరాటం చేశాడు జగన్మోహన్ రెడ్డి? 2008లో వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే తండ్రి మీద పోరాటం చేశాడా? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అసలు రాజకీయాల్లో, ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల్లో ఉన్నాడా? ఆయన ఎంట్రీ అయింది ఎప్పుడు? 2009 ఎలక్షన్స్లో ఎంట్రీ అయి ఉంటాడు. కాబట్టి అసలు మనం ఏం మాట్లాడుతున్నాం? ఏదైనా మాట్లాడేదానికి ఒక అర్థం ఉండాలి. ఎవడో తాడేపల్లి ప్యాలెస్లో ఒక పెన్ను తీసుకొని ఒక స్కెచ్ తీసి పిచ్చినా కొడుకు రాస్తాడు, అది తీసుకొచ్చి మనం మాట్లాడతాం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను వైఎస్ఆర్సీపీ పార్టీని అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిఎస్సి అభ్యర్థుల సెలక్షన్స్లో తప్పు జరిగింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు న్యాయస్థానంలో పిటిషన్ వేయడు, దీని మీద కేసు వేయడు, ప్రభుత్వాన్ని ఎందుకు దాన్ని ప్రతివాదిగా చేర్చి న్యాయస్థానంలో పోరాటం చేయడు? ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కేసు వేస్తే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ విచారణ చేసి ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి పరువు పోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత కూడా జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీ నమ్మరు అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. మరి ఏం చేయాలి? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక చిన్న లెక్క చెప్తా. 2020 అంటే మొన్న జరిగిన డిఎస్సికి దాదాపుగా 5,74,094 మంది అప్లికేషన్స్ పెడితే అందులో దాదాపుగా 5,36,690 మంది క్వాలిఫై, అంటే ఎగ్జామ్స్కి క్వాలిఫై అయ్యారు. మీరు అనేది ఎగ్జామ్ రిజల్ట్స్ క్వాలిఫై అవటం కాదు, మొదట అంటే అప్లికేషన్స్కి క్వాలిఫై అయ్యారు. అంటే కొన్ని కారణాల వల్ల దాదాపుగా ఒక 8% అభ్యర్థుల్ని వాళ్ళ అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి. సో ఈ 5,36,690 మందిలో రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులుగా ఇచ్చిందంతా అంటే 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అంటే మిగిలినటువంటివి దాదాపుగా 5,20,000 మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అంటే ఎవరు ఎగ్జామ్స్ పెట్టినా మిగతా వాళ్ళకి జాబులు రాలా. అంటే జాబు వచ్చిన వాళ్ళకంటే కూడా జాబు రానటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకింగ్ రాజకీయం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వస్తాయంటే ఎన్ని తప్పుడు ప్రచారాలన్నా చేస్తాడు. నేను అడుగుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని స్ట్రైట్గా దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అసెంబ్లీలోకి వెళ్ళి కొట్టాడండి. లేదు అసెంబ్లీలోకి వెళ్ళలేము, మాకు 11 సీట్లు ఉన్నాయి, మాకు బలం చాలదంటే మీరు ఉదిక్కిమంటే నెయ్యిలో కల్తీ జరిగిందంటే హైకోర్టుకు వెళ్ళారు. అట్లాగే లిక్కర్ స్కామ్లో ముందస్తు బెయిల్ కావాలని హైకోర్టులకు వెళ్ళారు. అట్లాగే శాండ్ స్కామ్లో మా వాళ్ళు అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వెళ్తుంది అని మీరు హైకోర్టులకు వెళ్ళారు. అనేకమైనటువంటి కేసుల్లో మీరు హైకోర్టులకు వెళ్ళారు. అలాంటిది ఇంతమంది బిడ్డల భవిష్యత్తుని ఒకవేళ కూటమి ప్రభుత్వం నాశనం చేసిందని నువ్వు అనుకుంటే, హారిజంటల్ విధానంలో లోపాలు ఉన్నాయని మీరు అనుకుంటే ఎందుకు న్యాయస్థానానికి వెళ్ళరు? న్యాయస్థానానికి వెళ్ళి కేసు ఫైల్ చేసి ఎందుకు చేయరనంటే, ఒకవేళ వీళ్ళు కేసు ఫైల్ చేసి దాని మీద విచారణ చేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇస్తే ఈ 16,347 మంది జగన్మోహన్ రెడ్డిని చేదరించుకుంటారు, ఎలక్షన్స్లో ఓట్లేరు. అంతేకాకుండా ఈ మిగిలినటువంటి ఏదైతే 5,20,000 దాదాపుగా 21,000 మంది సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చేదరించుకుంటారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది, ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. అందుకని చెప్పేసి కోర్టుకు వెళ్తే క్లీన్ చిట్ వస్తుంది. కాబట్టి కోర్టుకు వెళ్లకుండా ఇదంతా ఈ హారిజంటల్ విధానాల్లో కొత్తగా అమలు చేస్తున్న విధానంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, చిన్న చిన్న తప్పులు, అంటే దాన్ని ఏమంటారంటే సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాట్లను ఎస్టాబ్లిషన్ చేసి స్క్రీన్ మీద చూపించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. ఈ ఏదైతే 5,20,000 మంది అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థుల దగ్గర కూటమి ప్రభుత్వం మోసం చేసి ఉద్యోగాలు అమ్ముకుంది అనేటువంటి అభూత కల్పన కల్పించాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. అందులో భాగంగానే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బయటకు తీసుకొచ్చి దాని మీద మాట్లాడుతున్నాడు. నేను నా తొర్రిపల్ల నానిగాడైతే వాడు 10th క్లాస్ చదివిండో చదవలేదు, ఆ సన్నాసుడు చదువు కూడా చదువుకొని ఉన్నాడు. బ్రిడ్జ్ అంటే ప్యాకాట్ అంట,
మరి దాన్ని ఏషియన్ గేమ్స్లో ఎలా తీసుకెళ్లారు, దాన్ని నేషనల్ స్పోర్ట్స్కి ఎలా తీసుకున్నారా అంటే మరి ఇంక ఏం చేస్తాం, వాడి నాలెడ్జి పేదలకు ఇచ్చే దొంగ బియ్యం మీద ఉంది వాడి నాలెడ్జి. కాబట్టి ఎట్లా గోడౌన్లో బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి, అవుట్పుట్ చేయాలి, ఇన్పుట్ చేయాలని ఉన్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని నేను అడిగేది ఏంటంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో పోరాడండి. లేదు మాకు చేత కాదు, మాకు చావలేదు, మేము పోరాడలేము, అక్కడ చేత కాదంటే న్యాయస్థానంలో పోరాటం చేయండి. అంతేగాని ఇది ఓటు బ్యాంకింగ్ రాజకీయం కోసం పాపం రేయింబగలు కష్టపడి చదివి సంపాదించుకున్నటువంటి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళ జీవితాలను మాత్రం నాశనం చేయకండి, వాళ్ళ జీవితాలను మాత్రం చిదిమేయకండి. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అమానుషమైనటువంటి సంఘటన. అంతేకాకుండా నేను ఎవడో మాట్లాడుతున్నాడు, లోకేష్ యువగలంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు ఇచ్చారు, అంతేకాకుండా టీచర్స్ పోస్టులు వచ్చాయి, అంతేకాకుండా 15 లక్షలకి ఉద్యోగాలు అమ్ముకున్నారంటూ నేను కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదో ఆడియో రికార్డ్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడాడు. మీ అందరికీ నేను ఓపెన్ సలహా చేస్తున్నా, మీకు నిజంగా తప్పు చేశారంటే న్యాయస్థానానికి వెళ్ళండి. పాపం ఎన్నో ఆశలతోటి ఉద్యోగాల్లో జాయిన్ అయినటువంటి ఇలాంటి అమాయకుల జీవితాన్ని మాత్రం నాశనం చేయకండి. వాళ్ళ జీవితాలు, వాళ్ళ రేయింబగలు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళు ఎన్నో కలలుగాని ఈరోజు ఒక ఉద్యోగాన్ని సాధించుకున్నారు. సరే, రిజర్వేషన్ కోటా గురించి నేను మాట్లాడదలుచుకోవట్లే, ఎందుకంటే ఆ రిజర్వేషన్ వ్యవస్థ జోలికి మనం పోతే మరి చాలా కొన్ని అప్పటిన్న పరిస్థితులను బట్టి రిజర్వేషన్లు ఇచ్చారు. ఈరోజు వాటి గురించి మనం మాట్లాడటం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఏది ఏమైతేమి కేవలం కృషితోటి సంపాదించుకున్నటువంటి ఉద్యోగాలు సాధించుకున్నటువంటి వాళ్ళ జీవితాలను చిదిమేకు. నీ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ జీవితాన్ని అంధకారం చేయమాక. నువ్వు నిజంగా తప్పు జరిగిందంటే న్యాయస్థానానికి పో, న్యాయస్థానంలో కేసులు ఫైల్ చేయించు, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టు. ఖచ్చితంగా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. అంతేగాని ఇట్లా తప్పుడు ఎలిగేషన్ చేసి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి, అసలు 98లో నువ్వు ఎక్కడున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? నీ వయసు ఇవాళ దాంతో పోల్చుకుంటే అప్పట్లో నువ్వు 23 సంవత్సరాలు ఆకతాయిగా తిరుగుతున్నటువంటి వాడు. నువ్వు పోయి ఏమి చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేసావా, లేకపోతే లోకేష్ గారి మీద ఫైట్ చేసావా? అంటే మనం ఏదైనా చెప్తే ఒక రకమైనటువంటి ఆలోచన ఉండాలి, ఏదో మాట్లాడటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడండి? జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చూద్దాం, దాన్ని బట్టే అర్థమవుతుండదు వీళ్ళు మరి ఎంత ఆఫ్ నాలెడ్జీ గాళ్ళో అనేది మనం క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏం లేదు, ఇక్కడ అతి పెద్ద మాట ఏంటయ్యానంటే ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి, మిగిలినటువంటి వాళ్ళని ఓటు బ్యాంకింగ్ రాజకీయంగా మనం తీసుకోవాలి అనేటువంటి ఆలోచన తప్పనిచ్చి వీళ్ళు ఎక్కడా కూడా దురుద్దేశాన్ని తప్ప ప్రజలకు న్యాయం చేద్దామనేటువంటి ఆలోచన లేదు అనేది వాస్తవ విషయం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఆయన 21/1972లో జగన్మోహన్ రెడ్డి పుట్టాడంట. డిసెంబర్ 21, 1972 అంటే ఆయన లెక్క ప్రకారం 72, 80 అదొక 80, 98 అదొక 18, 17 అంటే దాదాపుగా 26 సంవత్సరాలు. 26 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మీరు రాజకీయాల్లో ఉన్నారా? కాబట్టి ఏం మాట్లాడుతున్నారు? 25-26 సంవత్సరాలు మీరు డిగ్రీ చదువుతున్నారో లేకపోతే ఇంజనీరింగ్ చదువుతున్నారో మీ క్వాలిఫికేషన్ ఏందో మాకు తెలియదు. ఏదో మీరు ఏదో అంటుంటారు, మరి పోస్ట్ గ్రాడ్యుయేట్లో కూడా మీరు ఎలక్షన్స్లో ఓటు వేయాలి. సరే, దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ కాబట్టి అక్కడ అభ్యర్థులందరికీ ట్రైనింగ్ జాగ్రత్తగా ఇవ్వు. 72లో పుట్టి నువ్వు 98లో ఎట్లా న్యాయం చేస్తావు? 26 సంవత్సరాలకి ఎట్లా న్యాయం చేస్తావు? కాబట్టి ఇవన్నీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకొస్తావు. నిన్న మొత్తం రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ టేబుల్స్ మీద కూర్చోబెట్టి అమరావతి రైతులు అన్నావు. మరి మహానుభావులు వీళ్ళందరూ ఒకసారి క్యాస్ట్ వెరిఫికేషన్ చేస్తే అందులో కూడా రెస్పెక్టెడ్ మన రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగానే ఉంటారని సహజమే కదా. నీ రాజకీయ అవసరాల కోసం పాపం అమాయకులైనటువంటి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలను బలి చేస్తున్నావు. కొంచెమైనా ఆలోచన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి నువ్వు.